చాలా మంది మా దగ్గర కౌన్సిలింగ్ వచ్చినప్పుడు అడుగుతున్న మాస్టర్ ఒక 5 ఏళ్ల తర్వాత అసలు ఏ కోర్సులు ఉంటాయి, ఏ కోర్సులు పోతాయి, అసలు కొన్ని మీరేమో మాయమైపోతాయి అంటారు కదా, కొన్ని కోర్సులు ఏంటని అడుగుతూ ఉంటారండి. జనరల్గా కోర్సెస్ పర్స్పెక్టివ్లో మీరు ఆలోచన చేసినప్పుడు ఏవైతే కొన్ని కోర్సెస్ ఉంటాయో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో హ్యుమానిటీస్ ఉన్నాయండి, ఆర్ట్స్ హ్యుమానిటీస్ కొంతకాలం ఉండవండి, మాయమైపోతాయి. చాలా మంది బాధ అయినా కూడా మీరు భరించండి, వినండి అంతే. సో ఈవెన్ కామర్స్లో కొన్ని కోర్సులు ఉంటాయండి, కొన్ని కోర్సులు ఉండదు, అంతా టేక్ ఓవర్ చేసేస్తూ ఉంటుంది. లేకపోతే ఇప్పుడు కమ్యూనికేషన్ ఉందండి, అంతా టెక్నాలజీ వచ్చినప్పుడు కమ్యూనికేషన్ కూడా మీకు చాలా వరకు కమ్యూనికేషన్ చేయడం అన్నది ఏదైతే ఉంటే మాస్ కమ్యూనికేషన్ కోర్సెస్ అంటారు చూసారు, అవి కానీ ఉండకపోవడం కానీ. ఈవెన్ అంటే బయాలజీ మాయమవుతుందని చెప్పను కానీ బయాలజీ బేసిక్స్ ఉంటుంది, హైయర్ స్టడీస్లో బయాలజీ చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి. మేబీ లోవర్ లెవెల్లో ఉన్నటువంటి కోర్సెస్ ఏవైతే ఉన్నాయో సైన్సెస్లో చాలా వరకు నిలబడతాయి. సైకాలజీ లాంటి డిమాండ్ బాగా తగ్గిపోతుంది, బట్ కంప్లీట్గా మాయమవుతాయని మనం చెప్పలేం, బట్ ఉంటాయి. బట్ కంప్లీట్గా మాయం అవ్వాలి అనుకున్నట్లయితే ఏవైతే మీకు ఫర్ ఎగ్జాంపుల్ టెలికాలర్ జాబ్స్ ఉన్నాయి, లేకపోతే ఏదో బీపీఓస్ ఉన్నాయి, అవన్నీ పోతాయండి, అవన్నీ కూడా ఆటోమేషన్ అయిపోతాయి. కాబట్టి సో ఈ కోర్సులు ఏవైతే జనరల్ వర్క్ ఏదైతే ఉంటుందో, జనరల్ వర్క్ కానీ లేకపోతే అంటే టెక్నికల్గా డీప్గా లేకుండా మామూలుగా పెరిఫెరీగా మేనేజర్స్ ఏదో ఈవెంట్ సంబంధించినటువంటి మేనేజ్మెంట్ ఏదో కోర్స్ ఉంది, లేకపోతే ఏదో ఉంది, ఆ ఈవెంట్ మేనేజ్ చేయడానికి ఈ కోర్సెస్ ఇంకా అవసరం ఉండదు. రాను ఏంటంటే అది జనరల్గా ఈ కోర్సెస్ కాకుండా వేరే రకంగా వేరే చదివిన ఎవరైతే ఉంటారో అవి చేస్తూ ఉంటారండి. జనరల్గా కోర్సెస్ ఎక్కువగా హ్యుమానిటీస్కి సంబంధించి లేకపోతే ఆర్ట్స్కి సంబంధించిన కొన్ని కోర్సెస్, కొన్ని క్రియేటివ్ కోర్సెస్ కూడా కొన్ని మాయమైపోతాయి, ఉండవండి. ఎందుకంటే మొత్తం టెక్నాలజీ టేక్ ఓవర్ చేస్తుంది కాబట్టి ఒక మనిషి ఆలోచిస్తే ఒక క్రియేటివిటీ, 1000 బ్రెయిన్లు ఒకేసారి ఆలోచిస్తే ఇది క్వాంటమ్ వస్తే డ్రగ్ డిస్కవరీ కూడా క్వాంటమే చేసే పరిస్థితికి వచ్చింది. అందువల్ల చాలా కోర్సెస్, థియరిటికల్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మాయమైపోతాయి. క్వాంటిటేటివ్ కోర్సులు ఏవైతే ఉన్నాయో అవన్నీ పదిలంగా ఎప్పటికీ డిమాండ్ ఉంటానే ఉంటాయి. సో బ్రాడ్ టెర్మినాలజీ మీరు చెప్పాలంటే థియరిటికల్గా చదివి బట్టి కొట్టి రాసి కోర్సులు ఏవైతే ఉంటాయో అది అవసరం లేదు సొసైటీకి. క్వాంటిటేటివ్ కోర్సెస్ ఎనలిటికల్గా థింక్ చేయడం, లాజికల్గా థింక్ చేయడం, ఇంటర్ప్రిటేషన్ స్కిల్ సెట్ ఉండడం కానీ, లేకపోతే మోర్ క్వాంటిటేటివ్ ఫీల్డ్స్కి సంబంధించి ఆలోచన విధానం ఉండడం కానీ, కొంత ఇన్నోవేషన్ వైపు ఏవైతే ఉన్నాయో అవన్నీ కోర్సులకు కూడా ఫుల్ డిమాండ్ పెరుగుతుంది. నాన్ ఇన్నోవేటివ్ కోర్సెస్ ఏవైతే ఉంటాయో, బై హార్ట్ చేసి ఏవైతే ఉంటాయో, జస్ట్ చదివి గుర్తుపెట్టుకుని రాసి ఏవైతే ఉంటాయో ఇవేవి కూడా ఫ్యూచర్లో ఈ కోర్సెస్ ఉండవు, కనుమరుగైతే అన్న ఉన్నా కూడా ఒక 5-10% ఉంటాయి అంతే, అవి కూడా ఉండవు. అన్ఫార్చునేట్గా ఆ కోర్సెస్ భారతదేశంలో 1 కోటి మంది బయటకు వస్తుంటే ఆ కోర్సులో 60-70 లక్షలు తగిలట్టాయి మనకి. ఎందుకు పనికిరాని వరస్ట్ చెత్త కోర్సులు, గవర్నమెంట్ దీన్ని గుర్తించాలి. ఈ ప్రైవేట్ కాలేజీలు, డీమ్డ్ కాలేజీలు కూడా అవి కూడా పెడతాం మొదలెట్టి డబ్బుల గురించి. ఎందుకంటే ఈ బైపీసీలు లేకపోతేనేమో ఈ హెచ్ఈసీలు, సిఈసీలు చదివిన ఈ బ్యాచ్ ఎక్కువైపోతుంది కాబట్టి వీళ్ళు ఏం చేయాలో తెలియదు కాబట్టి వాళ్ళని కమర్షియలైజ్ చేయడానికి మళ్ళీ కాలేజీల్లో ఈ కోర్సులు పెట్టి వాళ్ళ జీవితాన్ని మొత్తాన్ని నాశనం చేస్తున్నారు. ఈ కోర్సులు కనపడవు ఫ్యూచర్లో, నాన్ క్వాంటిటేటివ్ కోర్సులు చాలా వరకు కనపడవు. ఓన్లీ 10% ఆఫ్ ది మాత్రమే కొన్ని పెద్ద కాలేజీల్లో మాత్రమే ఉంటాయి, మొత్తం కనుమరుగవు ఉంటాయి, తక్కువ ఉంటాయి.